భారతదేశంలో ఉన్న హిందువుల 7 పవిత్ర క్షేత్రాలలో ద్వారకాపురి ఒకటి. అయితే వీటిలో శివుడు ప్రతిష్ఠితమై ఉన్న వారణాసి అత్యంత పవిత్రమైనది. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పూరి, ద్వారకావతి చైవ సప్తైత మోక్షదాయిక. అందరికీ నమస్కారం. సప్త మోక్షధామాల్లో ఉన్న 4వ మోక్షధామం ద్వారకాపురికి వచ్చాను. సోమవారి దర్శనం చాలా బాగా అయింది. ద్వారకలో ఉన్న ద్వారకామయి టెంపుల్ కాకుండా బెట్టు ద్వారక, సముద్ర గర్భంలో కలిసిపోయిన బెట్టు ద్వారక వెళ్ళాను. ఎన్నో రహస్యాలకు నిలయమైన ఈ ద్వారకా నగరంలో సముద్రంలో కలిసిపోయిన ద్వారకని టచ్ చేయాలని స్కూబా డ్రైవింగ్కి వెళ్ళాను. మనకు లోపలగా ఏమీ కనపడలేదు, కానీ సముద్ర గర్భంని టచ్ చేసి వచ్చాను. అలాగే గోమతి ఘాట్, ద్వారకలో ఉన్న ప్రముఖ క్షేత్రాలన్నీ ఈ వీడియోలో రూపొందించడం జరిగింది. మీకందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. శ్రీకృష్ణుల వారి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని నేను కోరుకుంటూ, మీ తిరుమలరావు. ద్వారక శ్రీకృష్ణుని దివ్యక్షేత్రాలలో అతి విశిష్టమైనది. గుజరాత్లోని ఈ దివ్యధామం శ్రీకృష్ణుని పాద స్పర్శతో పునీతమైనదని విశ్వసిస్తారు. శ్రీకృష్ణుడు మధుర నుంచి ద్వారకకు వలస వచ్చాడని చెబుతారు. మామ కంసుణ్ణి చంపి అతని తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి చెరసాల నుంచి విముక్తుడు చేసి మధురకు రాజు చేస్తాడు. కంసుని చావుని సహించలేక అతని మామగారైన జరాసంధుడు తన స్నేహితుడైన కాలయవనితో కలిసి 17 సార్లు మధుర మీదకు దండయాత్ర చేస్తాడు. యుద్ధాల నుండి ప్రజలను రక్షించే నిమిత్తం శ్రీకృష్ణుడు యాదవ ప్రముఖులతో సమాలోచనలు జరిపి సముద్ర పర్యవేక్షణతో భూమిలో ద్వారకా నగరాన్ని నిర్మించడానికి మధురలోని యాదవులను తరలించాడు. 17 మార్లు దండయాత్రలలో అతడు తన సైన్యానంతటిని క్షీణింపజేసుకున్నాడు. ఒక్కొక్క మారు జరాసంధుడు 18 ఔక్షోహీనుల సైన్యంతో దాడి చేసేవాడు. మహాభారత యుద్ధంలో పాండవులు, కౌరవులు మొత్తం సైన్యం 18 ఔక్షోహీనులు. శ్రీకృష్ణుడు 18వ దండయాత్ర ముందుగా మధురను వదిలి ద్వారకకు వచ్చేశాడు. జరాసంధుడు 800 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల వరకు జీవించాడని అంచనా. భీష్ముడు కూడా 800 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాలు జీవించినట్లు అంచనా. ఈ ద్వారక గురించి చెప్పాలంటే ఈ ద్వారకాధీశ ఆలయం
2500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మునిమనవడు వజ్రాపు చేత స్థాపించబడినది నమ్ముతారు. పురాతన ఆలయం అనేకసార్లు పునర్నిర్మితబడింది. ముఖ్యంగా 16 మరియు 19 శతాబ్దాల ముద్రలను మనము ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయం ఒక చిన్న కొండపై 50 మెట్లకు చేరుకుంది. భారీ శిల్పాలతో గోడలు కృష్ణుని విగ్రహంతో కలిసి ఉంటాయి. ఈ ఆలయ శిఖరం 43 మీటర్ల ఎత్తైన శిఖరం. 52 గజాల వస్త్రంతో తయారు చేయబడిన జెండాతో అగ్రస్థానంలో ఉంటుంది. ఈ ఆలయం వెనుక అరేబియా మహాసముద్రం నుంచి వచ్చే మృదువైన గాలులతో జెండా ఎగురుతూ ఉంటుంది. ప్రతిరోజు 5 సార్లు ఈ జెండాను మారుస్తారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు మహారాజు కాబట్టి. ఆ ఆలయ ప్రవేశం నిష్క్రమణ కోసం 2 తలుపులు, ఒకటి స్వర్గధామ్ మరియు మోక్షధామ్ అని 2 ఉన్నాయి. రావడానికి స్వర్గధామ్, వెళ్ళేకి మోక్షధామ్, అలా 2 ద్వారాలు ఉంటాయి ఇక్కడ. ఈ ఆలయం 2500 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. కానీ మహమ్మద్ బెగడా పాలకులు దీనిని నాశనం చేసిన తర్వాత 16వ శతాబ్దంలో పునర్నిర్మించారు. అలాగే ఇది ఆది శంకరాచార్యులు స్థాపించిన 4 పీఠాలలో ఒకటి. హిందువులకు ముఖ్య తీర్థక్షేత్రంగా ద్వారకలో రుక్మిణీ ఆలయం, గోమతి ఘాట్, బెట్ ద్వారకా వంటి ముఖ్య దేవాలయాలు ఉన్నాయి. మనం చూస్తున్నది బెట్ ద్వారకాకు వెళ్తున్న మార్గంలో ఓఖా బ్రిడ్జ్. ఇది రీసెంట్గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఓపెనింగ్ చేశారు. మనం చూస్తున్నది బెట్ ద్వారకా. మిగిలిపోయిన ద్వారక ఇది. స్వామివారు ఈ బెట్ ద్వారక నుంచే పరిపాలన చేశాడని భావిస్తారు. శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠం చేరిన తర్వాత ఈ పవిత్ర నగరం సముద్ర జలాల్లో మునిగిపోయింది. ఈ నగరం మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాల తర్వాత సముద్ర గర్భంలో కలిసిపోయింది. యాదవ ప్రముఖులు గాంధారి మాత శాప ప్రభావాన, మునుల శాప ప్రభావాన తమలో తాము కలహించుకొని నిశ్శేషంగా మరణించిన తర్వాత శ్రీకృష్ణుడు ఆదేశం మేరకు అర్జునుడు యాదవుల సంరక్షణార్థం ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణ బలరాములకు అంత్యక్రియలు నిర్వహించి ద్వారకాపుర వాసులను ద్వారక నుంచి దాటించిన మరుక్షణమే ద్వారకా నగరం మునిగిపోయింది. ద్వారకా నగరాన్ని దాటిన యాదవులు ద్వారకా నగరం సముద్ర జలాలలో మునిగిపోవడం చూసి హాహాహారాలు చేశారు. అర్జునుడితో ఈ విషయం హస్తినాపురంలో వర్ణిస్తూ ప్రకృతి ద్వారకా నగరాన్ని తనలో కలిపేసుకుంది, ఇముడ్చుకుంది. సముద్రం నగరంలో ప్రవేశించి ద్వారకా నగర సుందరమైన వీధుల్లో ప్రవహించి మెల్లగా నగరాన్ని సంపూర్ణంగా తన జనాలలో ముంచివేసింది. అందమైన భవనాలు ఒకటి తర్వాత ఒకటి మునగడం నేను కల్లారా చూశాను. అంతా మునిగిపోయింది. అక్కడ నగరం ఉన్న సూచనలు ఏమీ లేవు. చివరకు ఒక సరస్సులా ఆ ప్రదేశం కనపడింది. అక్కడ నగరం జాడలు లేవు. ఇక ద్వారక ఒక పేరు మాత్రమే, ఒక జ్ఞాపకం మాత్రమే. విష్ణు పురాణం
ద్వారకా నగర మునక గురించి ప్రస్తావించింది. అలాగే ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోయి అంతటితో ద్వారకా యుగం అంతమై కలిపురుషుడు ఈ లోకంలో ప్రవేశించి కలియుగానికి నాంది పలికాడు. మనం ఇప్పుడు చూస్తున్నది రుక్మిణీ మాత ఆలయం, రుక్మిణీదేవి ఆలయం. ద్వారక నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లేస్లో ఉంటుంది. ఇది రుక్మిణీదేవికి అంకితం చేయబడింది. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందినది చెబుతారు. ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణం 19వ శతాబ్దానికి చెందినదని భావిస్తున్నారు. ఈ ఆలయంలో జలదాన్ నీటిని సమర్పించడం ఆచారానికి ప్రసిద్ధి. ఇక్కడ భక్తులు ఆలయానికి నీటిని విరాళంగా ఇవ్వమని కోరుతారు. శంకురు చక్ర గదలతో కూడిన రుక్మిణీదేవి ఆలయ గర్భగుడిలో అందమైన పాలరాతి రుక్మిణీదేవి విగ్రహం ఉంది. 4 చేతులతో శంఖ చక్ర గద మరియు పద్మాలను పట్టుకున్నారు. మీరు ద్వారకేశ్వరి రుక్మిణీ రాణి దర్శనం చేసుకున్న తర్వాతే ద్వారక యాత్ర పూర్తి అవుతుంది అని చెబుతారు. అలాగే ఎందుకు ద్వారకకు 2 కిలోమీటర్ల దూరంలో అమ్మవారు ఆలయం ఉందనే దానికి ఒక చరిత్ర ఉంది, కథ ఉంది. రుక్మిణి కృష్ణుడు ఇద్దరు దూరంగా ఉండడానికి కారణం ఒక పురాణ కథనం చెప్పబడింది. దుర్వాస మహర్షి శాపానికి గురై ఈ విధంగా అమ్మవారి ఆలయం ఊరి బయట ఉండవలసి వచ్చింది. ఒకసారి కృష్ణుడు రుక్మిణి దుర్వాస మహర్షిని తమ ఇంటికి భోజనానికి తీసుకువెళ్తున్న రథాన్ని లాగారని చెబుతారు. దారిలో రుక్మిణి తన దాహం తీర్చుకోవడానికి నీరు అడిగినప్పుడు కృష్ణుడు తన కాలి బొటనవేలితో నేలపై రాసి గంగని సృష్టించి జలాన్ని తాగించాడు. రుక్మిణి గంగా జలంతో తన దాహాన్ని తీర్చుకుంది. కానీ రుక్మిణి తనకు ముందుగా తాగడానికి నీరు ఇవ్వకపోవడంతో దుర్వాస మహాముని అవమానంగా భావించాడు. అందువల్ల తన భర్త నుండి విడిగా జీవిస్తుందని ఆమెను శపించాడు. దుర్వాస శాపం కారణంగా రుక్మిణి మరియు కృష్ణుడు 12 సంవత్సరాలు విడివిడిగా జీవించారు. రుక్మిణీదేవి ఆలయం ఉన్న ప్రదేశంలోనే ధ్యానంతో గడిపింది మరియు 12 సంవత్సరాల తర్వాత ఆ ధ్యానంతో శాపం నుండి విముక్తి పొందగలిగింది. और जहाँ से मीठा पानी रुक्मिणी मंदिर में आता है वो करीबन 20-25 किलोमीटर दूर ट्रक टैंकर के माध्यम से पानी आता है और वो पानी का यहाँ 4 हिस्सा होता है। पहला हिस्सा पानी का प्याव के लिए जाता है, लोग आते हैं माँ का प्रसाद समझकर पानी पीकर यात्रा परिपूर्ण करते हैं। दूसरा हिस्सा साधु संतों के लिए जाता है, तीसरा हिस्सा गौ माता पशु पंछी के लिए जाता है, आखिरी हिस्सा ये देवी का सूर्य अभिषेक होता है। दोपहर को 12 बजे माता को राजभोग नैवेद्य लगता है, उसके अंदर ये पानी का इस्तेमाल किया जाता है। किसी यात्री की अगर इच्छा है, मर्जी है कि कहाँ मेरा गांव है, कहाँ तीर्थ का धाम है, मेरे परिवार में मेरे लिए सब कुछ छोड़कर इस दुनिया से भगवान की दुनिया में चले गए, आज मेरे बीच में नहीं है, तो बिल्कुल शांति के लिए ये नया साल है, लक्ष्मी का दरबार है, द्वारिका नदी है, पानी का सेवा देना है तो पूरा टैंकर कोई पानी का दान करे 2100 रुपये लगता है, आधा टैंकर पानी का दान करे 1100 लगता है, 50 घड़ा पानी का दान करे 500 लगता है, एक दिन 21 घड़ा कोई पानी का दान करे 200 लगता है। गरीब आदमी आया 11 घड़ा आधा दिन पानी का दान किया उसका 100 रुपया लगता है। जल का दान करने वाले को ये काउंटर के ऊपर से रुक्मिणी देवी का सेवन माता का प्रसाद मंदिर की ओर से आशीर्वाद के रूप में दिया जाता है। मगर ये दान करना नहीं करना वो मर्जी इच्छा आपकी बात है।
आपके माइंड के अंदर वो बात सेट नहीं करना कि मैंने पानी का दान नहीं किया तो मेरी यात्रा छूट जाएगी। आप आओ, माँ का दर्शन करो, नीचे पानी पियो, यात्रा परिपूर्ण मानी जाती है। आधा यात्रा द्वारिकाधीश के दरबार में, परिपूर्ण यात्रा माता रुक्मिणी के दरबार में। बोल रानी रुक्मिणी मैया की द्वारिकानाथ भगवान की रानी महाराज की। बिना जल पिए जाना नहीं। यहाँ जल का दान करने का विशेष महिमा है। अपने घर में सदानंद सुमन जी का परिवार को रुक्मिणी के दरबार में पितृस्थान के लिए पानी का प्याऊ में बैठता, जल का दान करता, पितृस्थान के लिए पानी का सेवा यहाँ రుక్మిణీ మాతను దర్శించుకోండి. ఇక్కడ కెమెరాస్ అలో లేదు, ఈవెన్ దో తీశాను. ఆ పండిట్ అరుస్తూ ఉన్నాడు. వాట్ ఎవర్ అమ్మవారిని అయితే చూడండి, దర్శనం చేసుకోండి. ఈ రుక్మిణీదేవి ఆలయంలో ఉన్న బావికి ఒక ప్రత్యేకమైన విశిష్టమైన లక్షణం ఉంది. ఇక్కడ మాత్రమే మంచినీరు దొరుకుతుంది. ఈ గుడి ఆవరణ దాటితే మొత్తం అంతా ఉప్పు నీరు ఉంటుంది. అది సాక్షాత్తు శ్రీకృష్ణుల వారి కృప, దయ అని చెప్పవచ్చు. నేను స్వయంగా నేను తాగాను మంచినీళ్ళని. फोटो कितना आपका? दो। ఈ బడకేశ్వర్ మహాదేవ్ టెంపుల్ 5000 సంవత్సరాల క్రితం బడకేశ్వర ఆలయం. ఈ దేవత సముద్రంలో ఈ పూజ్యమైన శివలింగ రూపంలో స్వయంభూగా వెలిసిందని చెబుతారు. గోమతి, గంగా, అరేబియా సముద్రం సంగమం వద్ద జగద్గురు ఆదిశంకరులు వారిచే నిర్మింపబడిన ఆలయం ఇది. ఆలయం శివలింగం స్వయంభూ లింగంగా చెప్తారు. ఈ ఆలయంలో 1300 శివలింగాలు,
1200 సాలగ్రామ శిలాలు మరియు 75 శంకరాచార్యుల లోహ అవశేషాలు ఉన్నాయి. ఆలయాల సమయంలో ఈ ఆలయం చుట్టూ నీరు ఉంటుంది. ఒడ్డు నుంచి ఒక మార్గం ద్వారా ఈ ఆలయానికి వెళ్ళే మెట్ల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. పక్కనే సముద్రం ఉండడం వల్ల అధిక ఆటుపోట్ల సమయంలో మెట్లు మునిగిపోతాయి. చాలా గొప్ప ప్లేసు, చూడడానికి కానీ చాలా బాగుంటుంది. మీరు వెళ్ళినప్పుడు సందర్శించండి బడ్కేశ్వర్ మహాదేవ్ ఆలయం. బడ్కేశ్వర్ మహాదేవుడు. ఇది గోమతి నది. ఈ గోమతిలో స్నానం ఆచరించే స్వామివారిని ద్వారకలో ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్ళాలని ప్రసిద్ధి. స్వామివారి ఆలయంకు వెనక వైపే ఈ గోమతి ఉంటుంది. ఒక 100 మీటర్ల మనమున్న ప్లేస్ నుంచి ఒక 100 మీటర్ల దూరంలోనే ఇది అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. గోమతి సంగమం. ఇక్కడ 3 నదులు కలుస్తాయి. అతి పవిత్రమైన గోమతి ఘాట్. మీరు మీకు కావాల్సిన కోరికలు కోరుకోండి. గోమతి నది చాలా పవిత్రమైనది. నేను వచ్చిన వాళ్ళు నదిలోకి నడిచి వెళ్ళాను. ఈ గోమతిలో స్నానం ఆచరించి నెక్స్ట్ దర్శనానికి వెళ్ళాలంటారు. నాకు అవకాశం లేదు.
नमो भगवते वासुदेवाय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। ओम नमो भगवते वासुदेवाय। स्वामीनारायण टेम्पल। సూర్యుడు చంద్రుడు ब्रह्मकुंड జలాలను తీసుకొని బ్రహ్మదేవుడు ఈశ్వరునికి అభిషేకం చేశాడంట.
गायत्री देवी, गायत्री शक्तिपीठ।